హలో అండి, నమస్తే. వెల్కమ్ టు దాన్విత కిచెన్. ఈరోజు రెసిపీ అసలు సిసలైన నాటుకోడి ఇగురుని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్లో ఈ నాటుకోడి ఇగురుని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. రైస్తో అయినా బిర్యానీతో అయినా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ముందుగా 1/2 kg నాటుకోడి చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకుని చికెన్ని ఫస్ట్ మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్ మ్యారినేట్ చేసుకోవడం కోసం 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి మొత్తం అంతా బాగా కలిపేసి మూత పెట్టి అరగంట రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు చికెన్ మంచి టేస్ట్ రావడం కోసం ఇన్స్టెంట్గా మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలు, చిన్న దాల్చిన చెక్క, 1 పులావ్ పువ్వు, 2 యాలకులు, 2 లవంగాలు వేసుకొని 1 బిర్యానీ ఆకు, 4 జీడిపప్పులు, 1 ఎండుమిర్చిని వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. మాడకుండా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయ్యాక వీటిని సపరేట్ ప్లేట్లోకి వేసుకొని కంప్లీట్గా చల్లారాక స్మూత్ పౌడర్లా మిక్సీలో వేసి బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ రెసిపీస్కి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 3 పచ్చిమిర్చి పొడవుగా చీల్చి వేసుకోవాలి. కొంచెం కరివేపాకును వేసుకొని 1 టేబుల్ స్పూను ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటన్నింటినీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని ఇవి ఇలా ఫ్రై అవుతుండగానే 3 ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసాక ఇవి త్వరగా మగ్గటం కోసం 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని గరిటతో బాగా మిక్స్ చేసుకొని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యి సాఫ్ట్గా మగ్గిపోయాక ఇందులోకి ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకొని గరిటతో బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ వేపడంలోనే టేస్ట్ బాగుంటుంది. అడుగు అంటిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా చికెన్ వేగుతుండగా 2 టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. చికెన్తో పాటు టమాటా కూడా మగ్గిపోతాయి. ఇలా మగ్గుతుండగా చికెన్ నుంచి నీరు ఊరుతుంది కదండి, ఆ నీరు మగ్గి దగ్గరగా అయ్యేంత వరకు 10 నిమిషాలు చికెన్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ కారం వేసుకోండి. నెక్స్ట్ రుచికి తగినంత ఉప్పును వేసుకోండి. కారం సాల్టు ఆల్రెడీ మనం చికెన్ మ్యారినేట్ చేసుకున్నప్పుడు వేసుకున్నాం, చూసుకొని వేసుకోండి. ఉప్పు కారం వేసాక మొత్తం అంతా బాగా మిక్స్ చేసి చికెన్ ముక్కలు మునిగేటట్లుగా వాటర్ వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 6 నుంచి 7 విజిల్స్ ఇవ్వాలి. నాటుకోడి కాబట్టి ముక్క గట్టిగా ఉంటుంది కాబట్టి కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాలి. ఈ చికెను లేతగా ఉంటే 3-4 విజిల్స్కే ఉడికిపోతుంది. కొంచెం ముదరగా ఉంటే 6 నుంచి 7 విజిల్స్ ఇవ్వాలి. నేను 7 విజిల్స్ ఇచ్చాను. కుక్కర్ ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చికెన్ ముక్క సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ చికెన్ని లో ఫ్లేమ్లో ఉంచి ఇందాక బ్లెండ్ చేసుకున్న మసాలా పౌడర్ని వేసి బాగా కలిపేసి గ్రేవీ దగ్గరగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గుతుండగానే 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని కొంచెం కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసేయండి. మన గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా వీడియోలో చూపిస్తున్నట్లు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మన ఇన్స్టెంట్గా మసాలా పౌడర్ వేయటం వల్ల చికెన్ టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేనండి, సూపర్ టేస్టీ నాటుకోడి ఇగురు రెడీ అయిపోయింది. రైస్తో అయినా బిర్యానీతో అయినా చాలా బాగుంటుంది. పూరీతో అయితే ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో ఈ కర్రీని ప్రిపేర్ చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్విత కిచెన్ తెలుగింటి రుచులు.